నిర్గమాకాండము 29వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇది కూడా ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యాజకుని యొక్క వస్త్రములను ఎలాగా ధరించుకొని యాజకులను ఎలా ప్రతిష్ఠించాలి, అలాగే ప్రధాన యాజకుడైన అహరోను అతని కుమారులు అలాగే వారి వస్త్రములు ఎలాగా ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఎలాగా వారు దేవునికి దహన బలి అర్పించాలి అనేది ప్రాముఖ్యంగా ఈ అధ్యాయములో మనం చూడొచ్చని ప్రేమతో మనవి చేస్తున్నా. యాజకుని ప్రతిష్ఠిత ఎలా జరగాలో, ఎలా ఉండాలో నేను జ్ఞాపకం చేస్తాను. ఒక కోడె దూడను తీసుకొని అలాగే 2 పొట్టేళ్లను తీసుకొని పొంగని రొట్టెలను అలాగే పొంగని నూనెతో కాల్చబడిన భక్ష్యములను అలాగే పొంగని అప్పడములను వారు తీసుకొని పల్చగా చేయబడిన అప్పడములను తీసుకొని వారు పొంగని గోధుమ పిండితో వాటిని చేసి గంపలో పెట్టవలెను. ఆ గంపను ఆ కోడె దూడను ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలెను. మరియు అహరోను కుమారులు నీళ్లతో స్నానం చేయించి చొక్కా ఎఫోదు నిలువుటంగి పతకమును అహరోను ధరింపచేసి నడిగట్టు కట్టి తల పాగా పెట్టి ఆ పాగాపై కిరీటముంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. మరియు చొక్కాయిలను తొలగించి దట్టిని కట్టి కుళాయిలను వేయించి నిత్యమైన కట్టడ బట్టి వారు యాజకులగుదురని వారిని ప్రతిష్ఠించవలెను. మరియు ప్రత్యక్ష గుడారం వద్ద దేవుని సన్నిధిని ఆ కోడెను వధించవలను. దానిని అగ్నితో దహించి కోడె దూడను దేవునికి దహన బలి అర్పణగా చెల్లించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరియు బలిపీఠం మీద ఉన్న రక్తమును అభిషేక తైలమును కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రం మీదను ఆయన కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షించవలను. అప్పుడు అతని వస్త్రములు అతని కుమారుని వస్త్రములు ప్రతిష్ఠితమగును. ప్రాయశ్చిత్తము చేయబడిన నిమిత్తము నీవు ప్రతి దినము కూడా ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అలాగే 7 దినములు బలి పీఠము నిమిత్తము ప్రయత్నం చేసి దాన్ని పరిశుద్ధపరచవలను. అప్పుడు బలిపీఠము అతి పరిశుద్ధముగా మార్చబడుతుంది. ఆ బలిపీఠంపై నిత్యము ఉదయం ఒక గొర్రెపిల్లను సాయంకాలము మరొక గొర్రెపిల్లను వధించబడాలని మనవి చేస్తున్నాను. అప్పుడు అది దహన బలిగా అర్పించబడుతుంది అని మనవి చేస్తున్నాను. నేను ఇశ్రాయేలు మధ్య నుండి నేను ఇశ్రాయేలు దేవుడను అనే సంగతిని వారు గుర్తించి ఐగుప్తు దేశం నుండి నేను బయటకు తీసుకొచ్చిన వాడు నేనే అని నేను యెహోవాను అని జ్ఞాపకం చేసుకున్నట్లుగా వారు తెలుసుకొని నేను వారికి దేవుడనై ఉందును అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ చక్కటి అధ్యాయములో మనం చూసినట్లయితే ఎలాగా దేవుని సన్నిధిలో యాజకులు ప్రతిష్ఠించబడాలి, ఎలాగా యాజకులు దేవునికి బలి అర్పించాలి, దహన బలిని అర్పించే విధానాన్ని చక్కటి అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది. ఆ రక్తమును ఎలా ప్రోక్షించాలి, ఆ మాంసమును ఎలా దహించాలి అనేది ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి కాలములో మనకి దహన బలు లేవు, కానీ మనమే దేవునికి అర్పణగా, మనమే దేవునికి బలి అర్పణగా మనల్ని మనం సమర్పించుకోవడం అనేది ప్రాముఖ్యంగా కనపడుతుంది. కనుక మనము దేవునికి అర్పించుకొని దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను మనల్ని మనం ప్రత్యేకించుకొని సిద్ధపడాలి. ప్రతి దినము అర్పించుకోవడము అనగా మన పాప నుండి నిమిత్తము మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని ప్రాయశ్చిత్తార్థం జరిగించుకొని ప్రభు సన్నిధిలో బలపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి సంగతి జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో బలపరచబడి ఆయన రాకడకు మనం సిద్ధపడాలని మనవి చేస్తూ దేవుడి మాటలు మనం వినిగిడేలా దీవించి ఆశ్రయించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.